Hello children, welcome to Sandhya Tutorials. Exercise 5.2 లోని question number 1 ని solve చేద్దాం. State the property that is used in each of the following statements. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటికి ఏ ప్రాపర్టీ యూజ్ చేశారో అది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ బిట్. సో ఈ ఫిగర్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలిమా. ఫస్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి, ఓకే, దెన్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5 అంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చేసారు మనకు, గివెన్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి, ఓకే, ఫ్రమ్ ద ఫిగర్, రైట్. ఇది చూడండి, ఈ లైన్ ఏ వచ్చేసి బికి ప్యారలల్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఫిగర్ సపరేట్గా వేసేసుకుందామా. సి, దిస్ ఇస్ ద లైన్ ఏ అండ్ దిస్ ఇస్ ద లైన్ బి. ఓకే, ఇవి రెండు ప్యారలల్ అని చెప్తున్నారు. దీన్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేసిందిగా, ఇది రాసుకుంటున్నాను. సో ఇక్కడ వాల్యూస్ యాంగిల్స్ ఏమీ లేవు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేద్దాము. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5 అంటున్నారు. సో యాంగిల్ 1 ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉంది, రైట్. యాంగిల్ 5 వచ్చేసి కింద ఉంది, రైట్. యాంగిల్ లైన్ బి పైన ఉంది. సో హియర్ ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 5, రైట్. ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని అంటున్నారు, రైట్. ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ వచ్చి ఇలా కట్ చేసినప్పుడు ఇలాగా యాంగిల్స్ గనక ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉండి అలాగే సేమ్ పొజిషన్లో, అంటే చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉన్నాయా ఈ యాంగిల్స్ అన్ని, రైట్. ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడే కదా, రైట్. ఇవి రెండు లెఫ్ట్ సైడే ఉన్నాయి. అలాగే ఇది అప్పర్ సైడ్ ఉంది ఈ లైన్కి కూడా ఇది అప్పర్ సైడ్ ఉంది, రైట్. అంటే రెండు సేమ్ పొజిషన్లో ఉన్నాయి కదా. సో వీ కెన్ రైట్ దట్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5. దేన్ని బేస్ చేసుకొని, ఎందుకు అంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ వచ్చేసి మనకు ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ వన్. ఇఫ్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 6, దెన్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి. సో ఇక్కడ కూడా ఫిగర్ని సపరేట్గా వేసేస్తున్నాను. సో లైన్ ఏ అలాగే లైన్ బి వేసేసుకొని ట్రాన్స్వర్సల్ లైన్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, యాంగిల్ 4 ఇక్కడ ఉంది కదా. సో సపరేట్గా డ్రా చేసుకోండి. యాంగిల్ 4 అలాగే యాంగిల్ 6 వచ్చేసి ఇక్కడ ఉంది యాజ్ పర్ ద ఫిగర్, రైట్. వీళ్ళు ఏమంటున్నారు, యాంగిల్ 4 అన్నది యాంగిల్ 6కి ఈక్వల్ అంటున్నారు. ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి కదా, ఇది వాళ్ళు ఇచ్చేశారు, రైట్. ఎప్పుడైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ వచ్చి కట్ చేసినప్పుడు ఇది చూడండి, ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఇక్కడ యాంగిల్స్ అన్నవి ఆపోజిట్గా ఉన్నాయి, రైట్. ఆల్టర్నేట్గా ఉన్నాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్గా, అది బయట లేవు కదా. ఈ లైన్ అలాగే ఈ లైన్ లోపలే ఉన్నాయి రెండు యాంగిల్స్, రైట్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనాలి. ఆల్టర్నేట్ అని ఎందుకు అంటున్నాం, ఆపోజిట్గా ఉన్నాయి కదా అందుకు. ఓకే, సో ఇది ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్. ఇఫ్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 180, దెన్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి. సో ఇక్కడ కూడా ఫిగర్ని సపరేట్గా వేసేసుకుందాము. ఏ అలాగే బి ప్యారలల్ లైన్స్ వేసేసుకొని ట్రాన్స్వర్సల్ లైన్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 అంటున్నారు. 4, 5 ఎక్కడ ఉన్నాయమ్మా చూడండి ఫిగర్లో, ఇక్కడ ఉన్నాయి కదా, రైట్. అది సపరేట్గా వేసేసుకుందాం. యాంగిల్ 4 అలాగే యాంగిల్ 5. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ ఏమని, ఏ ఈజ్ ప్యారలల్ టు బి అని చెప్పి ఇచ్చేసారు. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకు, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అని అంటున్నారు. ఎందుకు 180 డిగ్రీస్ అయింది ఇది, ఇక్కడ మనం చూస్తే ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మనకు ఒకే సైడ్లో ఇంటీరియర్గానే సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్స్కి రెండు యాంగిల్స్ ఉన్నాయి. చూడండి, ఇది ట్రాన్స్వర్సల్ లైన్, టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ యాంగిల్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి, అవుట్ సైడ్ ఆఫ్ ది లైన్స్ లేవు కదా. ఈ ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఏ ప్రాపర్టీని యూజ్ చేసినట్టు,
ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసినట్టేగా. ఇంటీరియర్ యాంగిల్స్ కనుక సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటే అవి సప్లిమెంటరీనే అవుతాయి. సప్లిమెంటరీ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్, రైట్? ఒకే సైడ్ ఉన్నాయి కదా ట్రాన్స్వర్సల్ లైన్కి, ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. సో ఇక్కడ మనం వాడిన ప్రాపర్టీ ఏంటిమా? ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది question 1 and next we'll move to the question number 2 in the 5.2 exercise. Question number 2 ni solve చేద్దాం. In the adjoining figure identify, సో ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసి మనము ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్స్ని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి ఇందులో ద పెయిర్స్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్. సో మనకు తెలుసు కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చి కట్ చేసిన తర్వాత మనకు సేమ్ సైడ్ అలాగే సేమ్ పొజిషన్లో కనుక యాంగిల్స్ ఉంటే వాటిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సపరేట్గా ఫిగర్ డ్రా చేసుకుంటే, సి ఐఎమ్ రీడ్రాయింగ్ ద ఫిగర్ అగైన్. ఓకే, ఇది ఏ, ఇది లైన్ బి కదమ్మా. సో ఇలా ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చి దీన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ అలాగే ఈ లైన్కి సేమ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అనుకుందాం ఫస్ట్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ యాంగిల్ ఏమవుతాయేమో? కరెస్పాండింగ్ యాంగిల్సే కదా. ఎందుకు? ఇవి ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ ఉన్నాయి, అలాగే సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఇది అప్పర్ సైడ్ ఉంది, ఇది కూడా అప్పర్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, చూడండి. ఇది లోయర్ సైడ్ ఉందా? ఇది రైట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది. అంటే ఈ లైన్కి కూడా లోయర్ సైడ్ ఉండి సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ కనుక యాంగిల్ ఉంటే ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. ఓకే, సేమ్ ఇలాగే ఇటుపక్క ఉన్న యాంగిల్ ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, ఎందుకంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉన్నాయి. అలాగే లోయర్ సైడ్ ఉన్నాయి కదా, ఈ లైన్కి కింద ఉంది, ఇది కూడా ఈ లైన్కి కింద ఉంది, రైట్? సో ఇవి రెండు కరెస్పాండింగ్. అలాగే ఇవి రెండు. ఇప్పుడు మనము దీన్ని బట్టి ఫిగర్లో ఎలా రాయొచ్చు? యాంగిల్ 4 దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటిమా? యాంగిల్ 8, రైట్? ఫస్ట్ ఇలా రాసేద్దాము, యాంగిల్ 4 యాంగిల్ 8 ఇది ఒక కరెస్పాండింగ్ యాంగిల్. నెక్స్ట్ ఏమొస్తాయి చూడండి, దీనికి ఇది కరెస్పాండింగ్ యాంగిలా, రైట్? ఇది యాంగిల్ 1 కదా, ఇది యాజ్ పర్ ద ఫిగర్ యాంగిల్ 5, రైట్? సో ఇంకొక పేరు ఏం రాయొచ్చు మనము? యాంగిల్ 1 అలాగే యాంగిల్ 5 అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ద పేర్స్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అని రాసి మీరు ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అదర్ వన్. ఇక్కడ చూడండి మా, ఇది యాంగిల్ 3 కదా, దీనికి కరెస్పాండింగ్ ఏదవుతుంది? లోయర్ సైడ్ ఆఫ్ ది బి లైన్ ఉన్నది కూడా దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. అంటే ఇది 3, ఇది 7 మా. సో యాంగిల్ 3 యాంగిల్ 7 వచ్చేసి కరెస్పాండింగ్. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇంకొక పేరు కూడా వస్తుంది కదా మనకు. చూడండి, ఈ యాంగిల్ వచ్చేసి 2 ఉంది ఇక్కడ, ఈ యాంగిల్ 6 ఉంది. 2 ఈజ్ కరెస్పాండింగ్ టు యాంగిల్ 6. ఓకే, యాంగిల్ 2 అలాగే యాంగిల్ 6. ఓకే, ఇలాగ మనకు 4 పేర్స్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈ ఫిగర్లో నుంచి మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, next coming to the second bit in the second question, the pairs of alternate interior angles. ఓకే, ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనము ఇందులోని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఇంటీరియర్ యాంగిల్స్ ఏవో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవో అర్థమవుతాయి కదమ్మా. సో ఈ రెండు లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ లోపల ఉండేవన్నీ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ బయటవి అంటే యాంగిల్ 4, 1 అలాగే యాంగిల్ 7 and 6 ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, మనకు కావాల్సింది జస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫిగర్ సపరేట్గా వేసేసుకుందాము. లైన్ ఏ అండ్ లైన్ బి ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేశాక ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి మాత్రమేమా, ఇటువైపు ఉన్నది, అలాగే ఇది. ఓకే, ఈ 4 ఇంటీరియర్ యాంగిల్స్. కానీ వీళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నారు. ఈ యాంగిల్ వీళ్ళు ఇచ్చింది ఏంటి ఇక్కడ? 3, రైట్?
ఈ యాంగిల్కి మనము ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే ఈ యాంగిల్కి ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది కదా, ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ది అదర్ సైడ్ ఉంది కదా, సో ఈ సైడ్కి అపోజిట్గా ఉన్న యాంగిల్ని దీనికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అని అంటారు. ఓకే, ఏవైనా యాంగిల్స్ ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేశాక యాంగిల్స్ గనక అపోజిట్గా ఫామ్ అయితే, ఓకే, సో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది, అంటే యాంగిల్ 3 యొక్క ఇంటీరియర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ యాజ్ పర్ క్వశ్చన్ ఇది యాంగిల్ 5. సో యాంగిల్ 3 అలాగే యాంగిల్ 5 వచ్చేసి మనకు ఒక పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంకొక పేరు కూడా ఉంది కదమ్మా చూడండి. సో ఇది ఇవి రెండు ఆల్టర్నేట్గా అపోజిట్గా ఇంటీరియర్లోనే ఉన్నాయి కదా. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకు 2, ఇది 8. ఓకే, క్వశ్చన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మా. సో యాంగిల్ 8 అలాగే యాంగిల్ 2 వచ్చేసి ఇంకొక పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, నేను జస్ట్ యాంగిల్స్ మాత్రమే మెన్షన్ చేసేస్తున్నాను, మీరు మాత్రం ద పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, next coming to the third bit in the second question, the pairs of interior angles on the same side of the transversal. సో ఇక్కడ ఫిగర్ సపరేట్గా వేసుకున్నాను. లైన్ ఏ అలాగే లైన్ బిని ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేశాక ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, పెయిర్స్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ అంటే ఏబి లైన్ లోపల మాత్రమే ఫామ్ అయిన యాంగిల్స్. ఓకే, కానీ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉండాలి అని అంటున్నారు. ట్రాన్స్వర్సల్ లైన్కి ఇటువైపుగా ఉన్నది సేమ్ సైడ్ అంటే ఏంటిమా, ఎయిదర్ లెఫ్ట్ అయినా ఉండాలి లేదా రైట్ అయినా ఉండాలి. మనకు అబ్జర్వ్ చేస్తే ఇటుపక్క ఉన్నాయి, రైట్, ఇటుపక్క కూడా యాంగిల్స్ ఉన్నాయి. సో మనకు 2 pairs వస్తాయా. సో ఇంటీరియర్ అంటే ఇది కలిపి వన్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయమ్మా. నెక్స్ట్ ఇటుపక్కవి ఇంకొక సైడ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి ఆన్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 8 అండ్ యాంగిల్ 5. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్ అడిగారు, కానీ ఇక్కడ సేమ్ సైడ్ అడిగారు. అంటే మనం ఏం రాయాలి, ఇక్కడ 3, 8 వచ్చేసి ఒక పేర్ అవుతుంది, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 8. ఇంకొక పేరు ఏమొస్తుంది మా, సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ టువర్డ్స్ ద రైట్ ఏ ఉన్నాయి, 2, 5 కదా. సో యాంగిల్ 2 అండ్ యాంగిల్ 5 ఆర్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, next coming to the fourth bit in the same second question, the vertically opposite angles ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనము వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏవో చెప్పాలి. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే లాస్ట్ క్లాస్లో మనం కూడా చూసాం కదా. సో ఏదైనా 2 లైన్స్ ఇలాగా ఎక్స్ షేప్లో గనక ఫామ్ అయితే, సో ఆపోజిట్గా ఎదురెదురుగా ఇలా ఫామ్ అయిన యాంగిల్స్ని మనము వర్టికలీ ఆపోజిట్ అంటాము. ఓకే, దీనికి ఇది వర్టికలీ ఆపోజిట్, ఈ యాంగిల్కి ఇది వర్టికలీ ఆపోజిట్. ఓకే, సో ఇక్కడ మనం ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ ఈ లైన్స్ని కట్ చేశాక ఇక్కడ ఒక ఎక్స్ షేప్ ఫామ్ అయిందా, రైట్, ఇక్కడ కూడా ఒక ఎక్స్ షేప్ ఫామ్ అయింది, రైట్. సో అప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేశాక వచ్చిన ఈ యాంగిల్స్ అంటే ఇవి 2 యాంగిల్స్ వర్టికలీ ఆపోజిట్ అవుతాయి. తర్వాత ఇవి 2 వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. యాజ్ పర్ క్వశ్చన్ ఇది నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇది యాంగిల్ 4, ఇది యాంగిల్ 2 మా, ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 3, రైట్. సో ఇక్కడ మనకు యాంగిల్ 4 వచ్చేసి యాంగిల్ 2కి వర్టికలీ ఆపోజిట్గా ఉంది. సో ఒక పేరు వచ్చేసి మనము రాసేసుకుందాం 4 and 2. ఇంకొక పేరు ఏమొస్తుంది, ఇది లైన్ ఏకి సంబంధించి మాత్రమే రాశాను, నెక్స్ట్ లైన్ బి కూడా రాసేద్దాం. సో ఇక్కడ ఇంకొక పేరు ఏది ఉంది మా, యాంగిల్ 1 అలాగే యాంగిల్ 3, రైట్. ఇవి 2 వర్టికలీ ఆపోజిట్, ఎదురెదురుగా ఉన్నాయి కదా ఆపోజిట్గా. సో ఇది ఒక పేర్. నెక్స్ట్ యాంగిల్ బికి చూడండి మా, సో దీనికి ఇది వర్టికలీ ఆపోజిట్, రైట్, దీనికి ఇది వర్టికలీ ఆపోజిట్. సో ఫిగర్ని చూసుకొని నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. ఇది 8, 5, ఇది 7, 6. సో 7కి వర్టికలీ ఆపోజిట్ ఏది ఉంది మా, యాంగిల్ 5, రైట్. నెక్స్ట్ ఇంకొక పేరు ఉంది కదా యాంగిల్ 8 అలాగే యాంగిల్ 6. ఓకే, సో ఇలాగ ఫిగర్ని బేస్ చేసుకొని మనము యాంగిల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు ద థర్డ్ వన్ ఇన్ ద సేమ్ 5.2 ఎక్సర్సైజ్. 5.2లోని క్వశ్చన్ నెంబర్ 3ని సాల్వ్ చేద్దామా. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ P is parallel to Q,
ఫైండ్ ద అన్నోన్ యాంగిల్స్. సో ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న అన్నోన్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ జస్ట్ ఒక యాంగిల్ మాత్రమే మనకి ఇచ్చేసారు మా, మిగతా చాలా అన్నోన్ యాంగిల్స్ ఉన్నాయి, వాటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్లీ మనము ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము ఫిగర్ని. PQ అన్నవి ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి, రైట్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చేసి ఇక్కడ వీటిని ఇలా కట్ చేశాక ఈ యాంగిల్స్ అన్నవి ఫామ్ అయ్యాయి కదా. సో వీళ్ళు ఏమి ఇచ్చేసారు, గివెన్ P ఈజ్ ప్యారలల్ టు Q, రైట్. సో P అన్నది Qకి ప్యారలల్ ఉందని వాళ్ళు ఇచ్చేసారు, మనకు అనుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనము ప్రాపర్టీని యూజ్ చేసేసి ఈక్వేషన్స్ లాగా కూడా ఫామ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 125 డిగ్రీస్ అన్నది మాత్రమే మనకు ఒక యాంగిల్ ఇచ్చారు. సో ఇది ఏమైనా యూజ్ అవుతుందా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైనా, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కదా, ఇది ఒక లైన్ కదా. ఈ లైన్ని ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేశాక చూడండి, ఇక్కడ ఈ లైన్ మీద ఈ యాంగిల్స్ ఉన్నాయి, రైట్. వీటిని మనం ఏమంటాము, లీనియర్ పేర్ అనొచ్చా. సో లీనియర్ పేర్ యొక్క సమ్మేషన్ ఏమవుతుంది మా, మనం ఇంతకు ముందే చూసాం కదా, లీనియర్ పేర్ యొక్క సమ్మేషన్ ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది, రైట్. చూడండి, సేమ్ లైన్ పైన ఉన్న రెండు యాంగిల్స్ యొక్క సమ్మేషన్ వచ్చేసి మనకు 180 డిగ్రీస్. సో దీన్ని ఇలా ఈక్వేషన్గా ఫామ్ చేసుకుంటే మనకు యాంగిల్ ఈ కనుక్కోవడం ఈజీ అవుతుంది కదా. సో 125ని ఇటువైపు పంపించేద్దాము. సో ఇట్ బికమ్స్ -125. సో 180లో నుంచి 125 తీసేద్దామా. సో ఇక్కడ బార్ అవుతుంది కదా 1, ఇట్ బికమ్స్ 10. 10 - 5 gives 5. ఇక్కడ 7 ఉంటుంది, 7 - 2 gives 5 again, it becomes 0. చూడండి, 55 డిగ్రీస్ మనకు వచ్చింది, రైట్. సో ఇది ఏ వాల్యూ, యాంగిల్ ఈ యొక్క వాల్యూ, రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఈ అలాగే యాంగిల్ ఎఫ్ వచ్చేసి వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయా, రైట్. ఇక్కడ ప్రాపర్టీ రాయాల్సి ఉంటుందమ్మా, ఇది ఏంటి లీనియర్ పేర్ కదా, నేను రాయడం మర్చిపోయాను. సో రాసుకోండి, లీనియర్ పేర్ యొక్క ప్రాపర్టీ. సో ఇక్కడ మనము యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని రాసుకోవచ్చా. ఇదే ప్రాపర్టీ, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, రైట్. సో మనకు యాంగిల్ ఈ వాల్యూ తెలుసు 55 డిగ్రీస్. సో డైరెక్ట్గా యాంగిల్ ఎఫ్ వాల్యూ రాసేయచ్చు కదా, 55 డిగ్రీస్ అనేసి. సో మనకు యాంగిల్ ఈ తెలిసాయి, అలాగే యాంగిల్ ఎఫ్ కూడా తెలిసింది. నెక్స్ట్ కమింగ్ టు ది క్యూ లైన్. క్యూ లైన్లో ఉన్న ఈ యాంగిల్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తేమా చూడండి, ఈ లైన్ ఉంది కదా, ట్రాన్స్వర్సల్ లైన్కి ఈ ఎఫ్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో ఇదేమవుతుంది అప్పుడు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయా. సో ఇవి ఎక్స్క్లూడ్ చేయండి మా. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ ఎక్స్క్లూడ్ చేసేసి జస్ట్ లోపల ఇంటీరియర్ యాంగిల్స్ మాత్రమే మనం చూస్తే మనకేం అర్థమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తెలుస్తుంది కదా. ఎలా, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5. ఇది ఎలా తెలిసింది మనకు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్గా ఉన్నాయి, రెండు లైన్స్ లోపల ఉన్నాయి, అలాగే ఆపోజిట్గా ఉన్నాయి. సో ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ నుంచి మనము కనుక్కున్నాం, రైట్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అన్నప్పుడు మనకు ఎఫ్ వాల్యూ ఆల్రెడీ 55 డిగ్రీస్ అనేసి కనుక్కున్నాం, రైట్. సో యాంగిల్ ఏ కూడా 55 డిగ్రీసే అవుతుంది, ఓకే. సో ఏ కనుక్కున్నాము, ఎఫ్ అయిపోయింది, అలాగే ఈ అయిపోయింది. నెక్స్ట్ ఈ 3 యాంగిల్స్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ తెలిసిపోయింది కదా మనకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ అలాగే యాంగిల్ సి రెండు ఈక్వల్ అవుతాయా, ఎందుకు, ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ కదా. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి. ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి, ఇది కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సే కదా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి, వర్టికల్లీ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడది ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో డైరెక్ట్గా సి వాల్యూ రాసేయచ్చు కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి కాబట్టి సి కూడా 55 డిగ్రీసే ఉంటుంది. ఓకే, సో ఈ ఎఫ్ ఏ అలాగే సి ఫైండ్ అవుట్ చేసేసాము. నెక్స్ట్ బీడీ కనుక్కుందాం. ఇక్కడ మనకు బి వాల్యూ తెలియాలి అని అంటే చూడండి, ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ లైన్ పైన ఒకే సైడ్ ఉన్నాయి కదా ఈ యాంగిల్స్. సో ఈ లైన్స్ ఈ యాంగిల్స్ యొక్క సమ్మేషన్ ఏమవుతుంది మా, 180 డిగ్రీస్ అవుతుందా, రైట్. సో
యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా, రైట్. ఇదేమవుతుంది, లీనియర్ పెయిర్. ఎందుకు, ఆన్ ద సేమ్ లైన్ యాంగిల్స్ అన్నవి ఉన్నాయి కాబట్టి లీనియర్ పెయిర్ అవుతుంది. వాటి సమ్మేషన్ వచ్చేసి 180 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏ మనకు తెలుసు 55 డిగ్రీస్, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనము యాంగిల్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 55ని ఇటువైపుగా పంపించేస్తే ఇట్ బికమ్స్ -55. సో 180లో నుంచి 55ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందిమా? సో చేయండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకు తెలుస్తుంది. ఇట్ బికమ్స్ 10, 5, ఇక్కడ 7లో నుంచి 5 పోతే వి గెట్ 2 and 1 remains here. So 125 degrees. యాంగిల్ బి మనకి ఎంత వచ్చింది, 125 degrees. సో ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో మనం డైరెక్ట్గా రాసేయచ్చు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. ఎలా? దీస్ ఆర్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో బి వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో యాంగిల్ డి వాల్యూ డైరెక్ట్గా రాసేద్దాము, 125 degrees. ఓకే, సో దీన్ని బట్టి మనం లాస్ట్ ఫైనల్గా రాసేద్దాము. సో ద అన్నోన్ యాంగిల్స్, యాంగిల్ ఏ ఎంత వచ్చింది మా 55 degrees, యాంగిల్ బి వచ్చేసి 125, యాంగిల్ సి వచ్చేసి 55 degrees, యాంగిల్ డి వచ్చేసి మనకు 125 degrees టు 55 degrees. ఎఫ్ వాల్యూ that is equals to 55 degrees. So these are the unknown values in this question. So ila find cheyali. So this is the end of the third one, and next we'll move to the fourth question in the same exercise. Question number 4 ni solve cheddam. Find the value of x in each of the following figures if L is parallel to M. So ikkada rendu figures aithe icharu, వీటిలోని x యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బిట్ని సాల్వ్ చేసేద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ బిట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎమ్ అని వాళ్ళు ఇచ్చేసారు, క్వశ్చన్లు ఇచ్చేసారు కదా. సో ఇది రాసేసుకుందాం, గివెన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎమ్. సో ఎల్ అనేది ఎంకి ప్యారలల్గా ఉంది, అలాగే ట్రాన్స్వర్సల్ లైన్ టీ వచ్చేసి ఈ రెండు లైన్స్ని ఇలాగా కట్ చేసింది, రైట్. సో ఇక్కడ మనకు రెండు యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, మిగతా యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 110 degrees అయితే వాళ్ళు ఇచ్చేసారు కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ అలాగే సేమ్ పొజిషన్లో కనుక యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అనొచ్చా? అంటే ఇప్పుడు 110 degrees ఇక్కడ ఉందా, సో ఇది టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది, అలాగే అప్పర్ సైడ్ ఆఫ్ ది ఎల్ లైన్ ఉంది కదా. సో సేమ్ అలాగే టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ అంటే ఈ యాంగిల్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అండ్ అలాగే అప్పర్ సైడ్ ఆఫ్ ది ఎం లైన్, ఇది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది కదమ్మా దీనికి. సో వీళ్ళు ఆల్రెడీ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని ఇచ్చేసినప్పుడు ఇవి రెండు ఈక్వల్ అని రాసేసుకోవచ్చు కదా, 110 degrees అని రాసుకోవచ్చా దీన్ని, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి. సో ఈ యాంగిల్ మనకు తెలియదు కాబట్టి దీన్ని నేను ఫర్ సపోజ్ పి అనుకుంటున్నాను. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 110 degrees. ఎందుకు? సో ఇక్కడ రాసుకుందాము, యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 110 degrees. ఎందుకు? బికాస్ దోస్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసి మనము ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పి ఈ యాంగిల్ని 110 degreesగా చేసేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి అని అంటే చూడండి, ఈ లైన్ పైన ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయా, సో వీటి రెండింటి యొక్క సమ్మేషన్ ఏమవుతుందమ్మా 180 degrees. ఎందుకు? ఈ సేమ్ లైన్ పైన ఉన్నాయి అంటే ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అనొచ్చు, లేదా లీనియర్ పెయిర్ కూడా అనొచ్చు. అంటే ఎక్స్ ప్లస్ 110 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని రాసుకోవచ్చు కదా, ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ, రైట్. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, రైట్. ఇక్కడ పి అంటే ఏమనుకున్నామా 110 degrees అని మనం ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీని యూజ్ చేసి రాసేసుకున్నాం కదా. సో యాంగిల్ పి యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసుకుంది 110 degrees చేసుకున్న తర్వాత ఇప్పుడు యాంగిల్ ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కుందాం. 180 degreesలో నుంచి 110 degreesని మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వెళ్తే అది మైనస్ అవుతుంది. ఓకే, సో 180లో నుంచి 110 తీసేస్తే మనకు ఎంత వస్తుంది మా ఆన్సర్ 70 degrees కదా. సో యాంగిల్ ఎక్స్ యొక్క వాల్యూ అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకు 70 degrees అని ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బిట్.
చూడండి మా ఈ ఫిగర్ కూడా ఇచ్చారు కదా, ఈ ఫిగర్లోని ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని వీళ్ళు ఇచ్చేసారు, రైట్. సో ఇక్కడ రాసుకోండి సెకండ్ బిట్ యొక్క ఆన్సర్. గివెన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అండ్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి. ఇక్కడ ఏ అంటే ఏంటిమా, ఈ లైన్ అలాగే ఈ లైన్ రెండు ప్యారలల్గానే ఉన్నాయి, రైట్. సో ఇక్కడ రెండు లైన్స్ ప్యారలల్ ఉన్నాయి, ఇవి కూడా ప్యారలల్లే ఉన్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఎక్స్ ఇక్కడ ఉంది, యాంగిల్ 100 degrees ఉంది ఇక్కడ. సో ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఈ లైన్, రైట్. సో ఈ యాంగిల్ రెండు ఈక్వల్ ఉన్నట్టే కదమ్మా, రైట్. బోత్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఈ లైన్కి టు ద లెఫ్ట్ సైడ్ 100 degrees ఉంది, అది కూడా అప్పర్ సైడ్ ఉంది. ఈ లైన్కి టు ద లెఫ్ట్ సైడ్ యాంగిల్ ఎక్స్ ఉంది, అది కూడా అప్పర్ సైడ్ ఆఫ్ ది లైన్ ఏ ఉంది, రైట్. అంటే రెండు సేమ్ పొజిషన్ ఉన్నాయి, సేమ్ సైడ్లో ఉన్నాయి, రైట్. సో దీన్ని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పవచ్చు. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. సో డైరెక్ట్గా రాసేయచ్చు యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. ఎలా చెప్తున్నాం ఇది 100 degrees అవుతుంది అనేసి యాంగిల్ ఎక్స్? బై యూజింగ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాపర్టీ. ఓకే, ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఇక్కడ మనము యాంగిల్ ఎక్స్ అన్నది 100 అని డైరెక్ట్గా ఫిగర్ని యూజ్ చేసుకొని రాసేయచ్చు. ఓకే, సో 80 degrees ఇచ్చారు కదా అనేసి కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో ఫార్ములాస్ యూజ్ చేసి చేయకుండా జస్ట్ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది, దాన్ని బట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది 4th one and next we'll move to the 5th one in the same 5.2 exercise. Question number 5 ని సాల్వ్ చేద్దాం. In the given figure, the arms of two angles are parallel. Okay, if angle ABC is equals to 70 degrees, then find. So ఇక్కడ మనకు చూడండి రెండు ఆర్మ్స్ ఇచ్చారు, అంటే AB is parallel to DE అని చెప్తున్నారు. ABC is equals to 70 degrees అనేది ఇచ్చేసారమ్మా. సో మనము ఈ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. యాంగిల్ DGC అలాగే యాంగిల్ DEF. ఓకే, సో ఇందులోని ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు యాంగిల్ DGC ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్. సో ఫిగర్ నేను ఎలాబరేట్గా వేసాను ఇక్కడ, సో యూ కెన్ సీ ప్రాపర్లీ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మా, ఇక్కడ గివెన్ AB ఈజ్ ప్యారలల్ టు DE, రైట్. ఈ రెండు లైన్స్కి మనము ప్యారలల్ అనుకున్నప్పుడు ఈ రెండు లైన్స్కి ఇది BC వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది కదా, రైట్. దీన్ని చూడకండి మా, జస్ట్ ఈ 2 lines అలాగే ఈ ట్రాన్స్వర్సల్ లైన్. BC ఈజ్ అ ట్రాన్స్వర్సల్ లైన్, రైట్. ఇంకొక వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చేసారు, ఏమని, యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees. అవునా, యాంగిల్ ABC అన్నది 70 degrees అని వాళ్ళు ఇచ్చేసారు. సో ఇప్పుడు మనము యాంగిల్ DGC కనుక్కోవాలి. యాంగిల్ DGC నథింగ్ బట్ దిస్ వన్, రైట్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుందమ్మా. సో ఇదొకటి చూడండి, ఈ లైన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కదా, ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి టు ద సేమ్ సైడ్ అంటే అప్పర్ సైడే ఉన్నాయి అన్ని, రైట్. యాంగిల్స్ ఇక్కడ ఉంది, అలాగే లైన్ D పైన ఇక్కడ ఉంది, ఇది యాంగిల్ లైన్ A పైన ఉంది, రైట్. రెండు లైన్ పైనే ఉన్నాయి, టువర్డ్స్ ద సేమ్ సైడ్ ఉన్నాయి, రైట్. రెండు సేమ్ సైడే ఉన్నాయి కదా. సో వీటిని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అనొచ్చా, రైట్. యాంగిల్ ABC అలాగే యాంగిల్ DGC వచ్చేసి రెండు ఈక్వల్ అని చెప్తాము, రైట్. రాసుకుందాం ఇక్కడ, యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ DGC. ఎలా చెప్తున్నాము, బికాజ్ దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఎప్పుడు అంటాము మనము, ఎలా తెలుసుకోవచ్చు అనేది లాస్ట్ క్లాసెస్లో కూడా చూసాం కదా. సేమ్ సైడ్ అలాగే సేమ్ పొజిషన్లో ఉంటే వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. ఓకే, ఇక్కడ మనకు యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees అని తెలుసు. సో డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు DGC ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees. ఓకే, సో ఇలా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ బిట్ కూడా ఇచ్చారు కదమ్మా. సెకండ్ బిట్ వచ్చేసి యాంగిల్ DEF ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ DEF చూడండి, ఈ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే మనకు
ఈ యాంగిల్ అంటే ఇక్కడ మనము యాంగిల్ ఈని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఈని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ని మనం ఎక్స్క్లూడ్ చేసేద్దాం. జస్ట్ ఈ ఫిగర్ని మాత్రమే చూసుకుంటే ఇక్కడ మనకు యాంగిల్ గివెన్ బీసీ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. చూడండి, ఈ లైన్ బీసీ వచ్చేసి దీనికి ప్యారలల్ ఉంది. ఇప్పుడు ఈ రెండు లైన్స్కి డిఈ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది కదా, రైట్? సో అది కూడా ఇక్కడ రాసేద్దాము. డిఈ ఈజ్ అ ట్రాన్స్వర్సల్ లైన్, అవునా? ఇంకా ఇందులో మనకి ఇంకేం తెలిసింది? డీజీసీ వాల్యూ కూడా మనకు తెలిసింది, రైట్? డీజీసీ వాల్యూ మనం పైన ఫైండ్ అవుట్ చేసాం కదా, 70 degrees. ఈ 70 degreesని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలమా లేదా అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కదా, ఈ రెండు లైన్స్కి. ట్రాన్స్వర్సల్ లైన్కి టువర్డ్స్ ద సేమ్ సైడ్ ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి, రైట్? ఇది మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం 70 degrees అని, రైట్? సో టువర్డ్స్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ది లైన్ సి ఒక యాంగిల్ ఉంది, టువర్డ్స్ ద రైట్ సైడ్ అప్పర్ సైడ్ ఆఫ్ ది ఎఫ్ లైన్ ఇంకొక యాంగిల్ ఉంది, అంతేనా? ఒకే సైడ్ ఉన్నాయి, అలాగే సేమ్ పొజిషన్స్, అంటే ఇది పైన ఉంది, ఇది కూడా పైన ఉంది, రైట్? కాబట్టి ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా, డిజిసి అలాగే డిఈఎఫ్ అనేవి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ రాసుకుందాము, యాంగిల్ డిజిసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డిఈఎఫ్. ఎలా అయ్యాయి ఇవి రెండు ఈక్వల్ అంటే బై కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ రెండు ఈక్వల్ ఉంటాయి కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసేసాం. మనకు డీజీసీ వాల్యూ 70 degrees అని తెలుసు, రైట్? సో డైరెక్ట్గా డిఈఎఫ్ వాల్యూ 70 degrees అని రాసేయచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో యాంగిల్ డిఈఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 70 degrees. ఓకే, this is the end of the 5th one, and next we'll move to the 6th one in the 5.2 exercise. Hello students, welcome to Sandhya Tutorials. Exercise 5.2 లోని question number 6 ని సాల్వ్ చేద్దాం. In the given figures below, decide whether L is parallel to M. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు, 4 bits ఇచ్చారు. మా 4 ఫిగర్స్లోని లైన్స్ ఏవైతే ఉన్నాయో LM అనే లైన్స్ ప్యారలలా కాదా అన్నది మనని డిసైడ్ చేయమంటున్నారు. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ బిట్ ఇన్ ద 6th one. ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే చూడండి మా, ఎల్ఎం అనేది ప్యారలలా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎల్ఎంని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చి ట్రాన్స్వర్సల్ లైన్ ఇక్కడ ఎన్ అని నేమ్ చేశారు, రైట్? ఈ ఎన్ అనే లైన్ వచ్చి ఇలా కట్ చేసినప్పుడు ఈ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. సో వీటిని, ఈ యాంగిల్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనము ఇవి రెండు లైన్స్ ప్యారలలా కాదా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎల్ అలాగే ఎం అనే లైన్కి రెండు యాంగిల్స్ వచ్చేసి ఇంటీరియర్గానే ఉన్నాయి కదా, అంటే లోపలే ఉన్నాయి కదా. సో 126 degrees అలాగే 44 degrees రెండు ఇంటీరియర్ యాంగిల్స్ అయితే వాటి యొక్క సమ్మేషన్ ఎంత అవ్వాలి మా? 180 degrees అవుతుందా? సో ఇక్కడ మనం రాసుకుందాము, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి మనకు 180 degrees ఉండాలి, రైట్? కానీ ఇక్కడ 180 degrees ఉందా లేదా తెలియాలంటే ఫస్ట్ మనం యాడ్ చేసేద్దామా. 126 degrees ప్లస్ 44 degrees సమ్మేషన్ ఎంత అవుతుంది చేద్దాం. ఇక్కడ 6 + 4 becomes 10, 1 comes here, 4 5 6 7, రైట్? సో 7 ఇక్కడ 1 ఉంటుంది, 170 degrees వచ్చింది మనకు, రైట్? మనకు 180 degrees రావాలి, వస్తేనే ఇవి రెండు లైన్స్ ప్యారలల్ అన్నట్టు. కానీ ఇక్కడ 170 degrees వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 180 కదా, 170 degrees ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 180 degrees. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం. ఎందుకు అవ్వలేదో అది కూడా రీజన్ రాయాలి. బికాజ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉండాలి మా? షుడ్ బి 180 degrees కదా. ఇంటీరియర్ యాంగిల్స్ షుడ్ బి 180 degrees. కానీ ఇక్కడ 180 degrees రాలేదు కాబట్టి ఎల్ ఈస్ నాట్ ప్యారలల్ టు ఎం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బిట్ ఇన్ ద 6th question. ఇక్కడ కూడా ఇంకొక ఫిగర్ ఇచ్చారు కదమ్మా. ఈ ఫిగర్లో కూడా ఎల్ అనేది ఎంకి ప్యారలలా కాదా అనేది మనము చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫిగర్ని అబ్జర్వ్ చేస్తేనే చెప్పొచ్చు దీస్ ఆర్ నాట్ ప్యారలల్ అని.
కదా, ఎందుకంటే రెండు లైన్స్ మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా యూనిక్గా ఉంటేనే అవి రెండు ప్యారలల్ అని చెప్పగలం. ఇక్కడ చూడండి గ్యాప్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చిందా, సో దీస్ ఆర్ నాట్ ప్యారలల్. కానీ మ్యాథమెటికల్గా మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తేమా, ఇది ట్రాన్స్వర్సల్ లైనా, ఈ రెండు లైన్స్ని ఈ లైన్ కట్ చేసింది కదా, ఇక్కడ 75 degrees అన్నది వాళ్ళు ఇచ్చేశారు. సో టు ద సేమ్ సైడ్ ఇన్ ద సేమ్ పొజిషన్లో ఉన్న అదర్ యాంగిల్ ఏది, ఇదే కదా. చూడండి ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ ఉన్నాయి, అలాగే ఇది ఎల్ లైన్ పైన ఉంటే ఇది కూడా ఎం లైన్ పైన ఉంది యాంగిల్, రైట్. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా, అవునా. అంటే మనం ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామో అది 75 degrees రావాలి. ఓకే, సో డైరెక్ట్గా 75 తీసేసుకోవచ్చు కదా అనకూడదు, ఎందుకంటే వాళ్ళే ప్యారలల్ అని ఇచ్చేసింటే మనం తీసుకునే వాళ్ళం. ప్యారలల్ అని వాళ్ళు ఇవ్వలేదు, మననే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి డైరెక్ట్గా 75 ఇక్కడ వేయకూడదు. ఈ వాల్యూ ఇది సపోజ్ పి అనుకుంటున్నాను మా, ఓకే. పి వచ్చేసి మనకు 75 degrees రావాలి, ఇక్కడ రాసుకుంటున్నాను. పి అన్న వాల్యూ 75 degrees వస్తేనే దెన్ ఓన్లీ దే ఆర్ ప్యారలల్. ఓకే, సో ఇక్కడ పి అన్నది ఎంత వచ్చిందో తెలియాలి అని అంటే ఫస్ట్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తేమా, లైన్ ఎల్ ఉంది కదా, ఇక్కడ ఒకే లైన్ పైన ఉన్న రెండు యాంగిల్స్ ఏమవుతాయి, వీటి యొక్క సమ్మేషన్ వచ్చేసి ఏమవుతుంది మా, పి ప్లస్ 75 degrees సమ్మేషన్ వచ్చేసి 180 degrees అవుతుందా, ఎందుకంటే ఇవి రెండు సప్లిమెంటరీ అంటే లైన్ ఆన్ ద సేమ్ లైన్, లీనియర్ పెయిర్ కూడా అనొచ్చు దీన్ని, రైట్. సో దీని ప్రాపర్టీ వచ్చేసి లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసి మనము ఇక్కడ ఉన్న పి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. పి ప్లస్ 75 180 degrees అవుతుంది కదా. సో ఈక్వేషన్ ఫామ్లో ఫామ్ చేసుకున్న తర్వాత 180 degreesలో నుంచి 75 మైనస్ చేద్దాము. సో 180 degreesలో నుంచి మనకు 75 degrees మైనస్ చేస్తే ఇక్కడ 10 వస్తుంది కదా, సో 5 వస్తుంది, ఇక్కడ 17 ఉంటుంది, 17లో 7 తీసేస్తే వి గెట్ 10, రైట్. అంటే మనకు పి వాల్యూ వచ్చేసి 105 degrees వచ్చింది. ఇదంతా పి చూడండి మా యాంగిల్, ఓకే. సో యాంగిల్ పి వాల్యూ ఎంత వచ్చింది మా, మనకు 105 degrees వచ్చింది. కానీ మనకు 75 degrees వస్తేనే ప్యారలల్ అని ముందే మనం అనుకున్నాం, రాసేసుకున్నాం కదా, కానీ మనకు 75 degrees రాలేదు, అవునా. సో డైరెక్ట్గా రాసేయచ్చు ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం. ఓకే, ఎందుకు, బికాస్ corresponding angles are should be equal adinanta, okay, because corresponding angles are not equal. ఇక్కడ corresponding angles అంటే p is equals to 75 రాలేదు కాబట్టి ఇవి రెండు ప్యారలల్ కాదు, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ బిట్ ఇన్ ద 6th క్వశ్చన్. ఇక్కడ చూడండి మా ఫిగర్, ఇక్కడ ఎల్ఎం ప్యారలల్ లైన్స్ ఇచ్చారు, అలాగే ఎన్ అనే ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చి ఇక్కడ కట్ చేశాక ఇక్కడ యాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి, రైట్. 57 degrees ఉంది, ఇక్కడ 123 degrees ఉన్నాయి, రైట్. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇవి రెండు ప్యారలలా కాదా అని చెప్పగలగాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 57 degrees ఇచ్చారు కదమ్మా. సో ఇది యాంగిల్ లైన్ ఎల్ పైన ఉంది, అలాగే టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది, రైట్. ఇంకొక యాంగిల్ కూడా అలాగే ఉంది కదా, చూడండి ఆన్ ద లైన్ ఎం అండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ లైన్, అవునా. అంటే ఈ యాంగిల్ వచ్చేసి మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా. ఇది ఫర్ సపోజ్ ఎస్ అనుకుంటున్నాను మా యాంగిల్, ఓకే. సో మనకు ఎస్ యాంగిల్ యొక్క వాల్యూ కూడా 57 degrees రావాలి, అవునా. ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. సో యాంగిల్ ఎస్ షుడ్ బి 57, అప్పుడైతేనే దెన్ ఓన్లీ వీ క్యాన్ సే దాట్ దెన్ ఓన్లీ ఎల్ అండ్ ఎం ఆర్ ప్యారలల్ లైన్స్, ఓకే. కానీ ఇక్కడ ఎస్ అనే వాల్యూ ఎంత వస్తుందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ కనుక 57 degrees రాకపోతే దెన్ దీస్ లైన్స్ ఆర్ నాట్ ప్యారలల్ అని చెప్పేయచ్చు. సో ఎస్ వాల్యూ ఎలా తెలుస్తుంది మా, చూడండి ఈ లైన్ పైన రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ యాంగిల్స్ లీనియర్ పెయిర్ అవుతున్నాయా, అవునా, ఎందుకంటే సేమ్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి. సో ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు మా, యాంగిల్ ఎస్ ప్లస్ 123 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే దీని సమ్మేషన్ ఎంత అవుతుంది 180 degrees, సప్లిమెంటరీ యాంగిల్స్ కూడా అనొచ్చు దీన్ని, రైట్. సో యాంగిల్ ఎస్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది
180లో నుంచి మనము 123ని మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేద్దాము. 10లో నుంచి 3 పోతే వి గెట్ 7, రైట్. ఇక్కడ మనకు 7 మిగులుతుంది. అండ్ 17లో నుంచి 12 తీసేద్దాం డైరెక్ట్గా, వి గెట్ 5, రైట్. సో ఎస్, యాంగిల్ ఎస్ వాల్యూ మనకు 57 డిగ్రీస్ వచ్చింది. సో ఫస్ట్లోనే రాసుకున్నాం కదా, 57 డిగ్రీస్ వస్తే అవి ప్యారలల్ లైన్స్, రాకపోతే కాదు అనేసి. సో మనకు 57 డిగ్రీస్ వచ్చింది. దేర్ఫోర్ ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం. ఎందుకు? బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ హియర్. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ బిట్ ఇన్ ద సేమ్ 6th క్వశ్చన్. ఇందులో కూడా ఈ ఫిగర్లో మనం ఎల్ లైన్ అనేది ఎం లైన్కి ప్యారలలా కాదా, ఎల్ ఇస్ ప్యారలల్ టు ఎమ్మా కాదా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తేమా, ఈ రెండు లైన్స్ని ఈ లైన్ కట్ చేసింది కదా. సో ఈ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 72 డిగ్రీస్ అలాగే 98 డిగ్రీస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్కి టువర్డ్స్ ద సేమ్ సైడ్, అంటే సేమ్ సైడ్ అలాగే సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్, దీనికి ఇది కరెస్పాండింగ్ యాంగిల్ అవుతుంది, రైట్. సో మీరు ఏ రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ యూజ్ చేసైనా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను 72 డిగ్రీస్కి ఇస్ కరెస్పాండింగ్ యాంగిల్ అయిన దాన్ని తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. మీరు ఇవి రెండు యాంగిల్స్ కూడా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇది నేను టీ అనుకుంటున్నాను. ఓకే, యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 72 డిగ్రీసా? అవునా? యాంగిల్ టీని మనం ఫైండ్ అవుట్ చేశాక 72 డిగ్రీస్ వస్తే అప్పుడు ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. ఓకే, 72 డిగ్రీస్ రాకపోతే వేరే వాల్యూ వస్తే కనుక ఇవి రెండు నాట్ ప్యారలల్ అని చెప్పేయచ్చు. అర్థమైందా? కానీ డైరెక్ట్గా దీన్ని 72 అని రాసేసుకోకండి. ఓకేనా, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే, సో ఇక్కడ మనకు ఇఫ్ యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 72 డిగ్రీస్ దెన్ L is parallel to M. ఓకే, ఇఫ్ నాట్ దే ఆర్ నాట్ ప్యారలల్. ఇది మనము ఇక్కడ ఫ్రేమ్ చేసుకున్న కండిషన్. అవునా? యాంగిల్ టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ చూడండి మా, ఈ లైన్ పైన ఉన్న రెండు యాంగిల్స్ యొక్క సమ్మేషన్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుందా? సో డైరెక్ట్గా రాసేసుకుందాం. యాంగిల్ టీ ప్లస్ 98 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. దీన్ని ఎలా చెప్తున్నాము? ఇది లీనియర్ పెయిర్ కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మనం యాంగిల్ టీని కనుక్కుందాము. 180లో నుంచి 98ని కనుక మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందిమా? ఇక్కడ చేసేద్దాము. 98, ఇక్కడ 10 వస్తుందా? 10లో నుంచి 8 పోతే వి గెట్ 2. అండ్ ఇక్కడ 17 ఉంటుంది. 17లో నుంచి 9 తీసేస్తే వి గెట్ 8, అంతేనా? సో 82 డిగ్రీస్. చూడండి, మనకు టీ వాల్యూ యాంగిల్ టీ వచ్చేసి 82 డిగ్రీస్ వచ్చింది. మనం ఇక్కడ ఏం రాసుకున్నాం కండిషన్? యాంగిల్ టీ అన్నది 72 డిగ్రీస్ వస్తేనే ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. వచ్చిందా మనకు 72 డిగ్రీస్? రాలేదు కదా. సో యాజ్ యాంగిల్ టీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 72 డిగ్రీస్, ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం. ఓకే, సో ఇక్కడ కూడా రాసేసుకుందాం. బికాజ్ ఎందుకు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నవి ఈక్వల్గా లేవు. ఓకేనా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, so this is the end of the 6th one and this is the end of the 5.2 exercise also. Next we'll move to the 6th chapter.